దేవరుకుల మండలానికి టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ పెట్టారు. వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే పార్టీలోకి వచ్చిన వాళ్ళు అధికారం కోసం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న వాళ్ళ మీద ఇన్ఛార్జ్లో పెడితే పార్టీ ఎట్లా బతుకుతుంది, పార్టీ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు? కాబట్టి మీరు వెంటనే మీరు ఇవాళ అంతర్గత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించాలి, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నది దాన్ని ఎదుర్కోవాలి. ఇట్లా మీరు ఒక ట్రయాంగులర్ ఫైట్ లో మీరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా ప్రెజర్ ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మీరు చేయాల్సింది ఏంటంటే పార్టీని బతికించుకోవాలి, కార్యకర్తలు బతికించుకోవాలి, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే అనుభవజ్ఞులు, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరి దగ్గర తీసుకోండి, అడగండి, సలహాలు సూచనలు తీసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కేవలం అధికారం కోసం ఇవ్వాలి, వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి. కానీ మీరు గనక మళ్ళీ పార్టీ గనక ఇబ్బంది పరిస్థితుల్లో ఉందంటే వాళ్ళ వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళు పార్టీని కాపాడుకోవడానికి రాలేదు, అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళిపోతారు. వాళ్ళు తెల్లారేమని ఇతర ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఈ ప్రజలకు సమాధానం చెప్పలేరు, పార్టీని బలోపేతం చేయలేరు. కాబట్టి వెంటనే మీరు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోండి, పనిచేసిన వాళ్ళందరినీ దగ్గర తీసుకోండి, కార్యకర్తలను ఆదుకోండి, పార్టీని కాపాడండి.